నమస్కారం, సైన్ హిల్స్ టీవీకి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డ్వాక్రా మహిళల అప్పులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్స్చేంజ్ శాఖ మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హాజరై లబ్ధిదారులకు మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా అభివృద్ధికి ఎంతగానో పాల్పడుతున్న ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళల రుణాల కింద బ్యాంకులకు చెల్లించిన అప్పులను తిరిగి వారి ఖాతాలకు 4వ విడతగా చెల్లించడం జరిగిందన్నారు. పాలసముద్రం మండలంలోని 432 ఎస్హెచ్జి గ్రూపులకు 3,926 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు 3 విడతల్లో 10.53 కోట్లు చెల్లించగా 4వ విడత కింద 3.51 కోట్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. డ్వాక్రా రుణాలను చెల్లించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలకు తిరిగి చెల్లిస్తుందన్నారు. ప్రజల్ని అభివృద్ధికి పోతూ ఉండే ప్రజల్ని దెబ్బతీస్తున్నాడు కాబట్టి ఆ మనిషి ఏం చేస్తున్నాడో అది ఆ కోపంలో రాజుని చెప్పండి. అందుకనే రాస్తాడు కదా లేనిపోయినంత. ఈనాడు నేను వచ్చినా నేను ఎక్కడ అభివృద్ధి ఇలా, నేను మార్గదర్శనం చెప్పుతుందా, నేను అసైన్మెంట్ కమిటీ భూములు కొల్ల ల్యాండ్ సీలింగ్ భూములు కూడా 20,000 ఎకరాలు కొనలేదని రేపు స్టేట్మెంట్ మనం చెప్పేసుకుంటా. ఎత్తుకుంటేనే ఈనాడు మాట్లాడగలుగుతున్నావు. ఎవరికి నేను చెట్టు చేయాల, ఏ ఇంటికి కూడా నేను చెట్టు చేయాల. కుప్పం మండలం నూలుకుంట గ్రామం సమీపంలోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుడు నూలుకుంట గ్రామానికి చెందిన రెహమాన్గా గుర్తించారు. చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో యథేచ్ఛగా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. పోలీసులు పదే తెలిపినప్పటికీ పోలీసులు మాటలు లెక్క చేయకుండా జల్లికట్టు నిర్వహిస్తున్న వైనం వెలుగు చూసింది. రామకుప్పం మండలంలో ముద్దనపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా జల్లికట్టు నిర్వహణపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగరంలో ఎన్నికలు రాకపోయినప్పటికీ మున్సిపల్ అధికారుల్లో జోష్ కనబడుతుంది. కట్టమెచ్చె చెరువు సుందరీకరణ కోసం వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు కట్టమెచ్చె చెరువు కట్టపై గురజాల జగన్మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలను మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం చూపుతూ సిమెంట్ బల్లలను తీయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీంతో టీడీపీ నాయకులకు మున్సిపల్ అధికారులకు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓపిక పట్టండి మేడం. ఏం చూస్తా ఉన్నారమ్మా? ఎక్కడ మీ ఫోకస్ ఎక్కడ స్టార్ట్ ఇక్కడ మా ఇంటికి మా వ్యక్తిగతంగా వస్తుంది అడిగారు. నేను ఆల్రెడీ రిపోర్ట్ అడిగారు. వాళ్ళు ఎక్కడ కూడా మా ఇంటికి మా సౌకర్యం లేదు కదా.
పార్టీ కోసమో పర్సనల్ కోసమో వేయలేదు వాకర్స్ అసోసియేషన్ కోసం వేసాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం పర్మిషన్ అప్లై చేయాలా దట్ ఈస్ రొటీన్ నోటీసు నోటీస్ ఇస్తారు. అది ఇవ్వాలి కాబట్టి చేస్తారు. మున్సిపల్ వాళ్ళు నేను చెప్పేది పోలీసులు సంబంధం లేదు. మున్సిపల్ వాళ్ళు అదే ఇది దీనికి కూడా అదే కదా వర్తించేది. ఏదైనా పబ్లిక్ కంప్లైంట్ చేయండి సార్. మున్సిపల్ కమిషనర్ సార్ మున్సిపల్ కమిషనర్ మేడం వచ్చి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు మీరు గమనం చేయండి సార్. ఆమె వచ్చి ఒక ఆఫీసర్ కార్డులో వచ్చి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు దానికి కార్డు మీరైనా పాటించారు నేనే పాటించాను. మున్సిపాలిటీ అడిగేది చెరువు ఎవరితే చెరువు ఎవరితే చెరువు ఈజ్ ఇరిగేషన్. ఇక ఉండదు సార్, నీకు రైట్ లేదు. చెరువు ఇరిగేషన్ అడిగితే ఇరిగేషన్ మీరు అడిగడానికి ఏమనుకున్నారు? మీరు ఏ పబ్లిక్ బండలు పెట్టకూడదా? మీరు పెట్టుండేదంతా ఇంచాడు పారేసారే. దాన్ని చూడండి ఆ ముద్దులు. మున్సిపాలిటీ క్లీనింగ్ చూడండి ఆ ఫస్ట్. ఆటలాడద్దండి మా దగ్గర. వన్ సైడ్ గా పోతున్నారు, కరెక్ట్ కాదు. వన్ సైడ్ గా పోతా ఉంటారు. మేము కూడా ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తారు. మీ కమిషనర్ పైన కూడా 3 ఏళ్ళు అయిపోయింది. దాని గురించి కూడా మాట్లాడుతుంది. అదే గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమని సర్పంచుల సంఘం నాయకులు ప్రకాష్ నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరవాధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించడంతో ఉత్సవ విగ్రహాల్లో సర్పంచులు మిగిలిపోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల హక్కులను హరిస్తోందన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న మరమ్మతుల కోసం కూడా నిధులు లేకుండా అల్లాడే పరిస్థితి నెలకొందన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఓవర్ హెడ్ ట్యాంకులు, శుభ్రత, బ్లీచింగ్ చల్లే పరిస్థితి కూడా లేదన్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి సర్పంచుల హక్కులను పూర్తిగా హరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని సర్పంచులు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, గీర్వాణి చంద్రప్రకాష్, బీసీ నాయకులు సిఆర్ రాజన్ మద్దతు తెలిపారు. డిమాండ్లను మా సర్పంచుల 16 డిమాండ్లను నిధులనే కేంద్రం పంపించిన నిధులను కేంద్రం పంపించిన నిధులను సరే చూడండి సార్. అట్లే ఉండండి. ఈ శిబిరంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా అన్న కూడా ఒక మేజరు పంచాయతీకి సర్పంచ్గా చేశారు. 10 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నో ఉన్నతమైన ఒక పుణ్యక్షేత్రానికి దిశానూరులో అన్నగారు సర్పంచ్గా కూడా పనిచేశారు. కానీ ఏనాడు కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నగారు ఇలా చూసి ఉండరు. ఈరోజు ఆయన ఆ రోజు చేసిన సేవలకి ఒక పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు, ఒక రాష్ట్ర స్థాయికి నాయకుడిగా దిగలుగుతున్నారు. ఈరోజు సర్వెంట్ లాగా అయిపోయాడు. సర్పంచ్కి ఎలాంటి పవర్స్ లేకుండా ఒక ఊరు బాగుపడాలన్నా, ఊర్లో పరిస్థితులు బాగుపడాలన్నా సర్పంచే కారణం. ఆ వ్యవస్థే గ్రామ స్వరాజ్య వ్యవస్థ ఏర్పడిందే లోకల్ గవర్నెన్స్ కోసం. అక్కడ ఏం అవసరాలు ఉంటాయో, ఎవరు పాలించుకోవాలా, ఏ కార్యక్రమాలు చేయాలా, ఏంది అనే దానికి సర్పంచ్కి పవర్స్ ఇస్తూ భారతదేశంలో రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి, అలాగే మంత్రులకు కూడా చెక్ డ్రాయింగ్ పవర్ లేదు. మీకు తెలుసో తెలియదు, ఒక్క సర్పంచ్కి మాత్రమే డైరెక్ట్గా చెక్ డ్రాయింగ్ పవర్ ఉంది. అంతటి పటిష్టమైన పవర్ఫుల్ పోస్టు సర్పంచ్ అంటే మనం సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళు చిత్తశుద్ధిగా ఉంటే ఆ గ్రామం యొక్క రూపురేఖలే మార్చేయవచ్చు. మనకు వచ్చే నిధులతో, మనకు వచ్చే డబ్బులతో సర్పంచ్ రూపురేఖలే మార్చవచ్చు. ఈ సర్పంచ్ గిరికి మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆయన సర్పంచ్ నుంచే అంతటి స్థాయికి వెళ్ళాడు. ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసి, అలాగే కేంద్రంలో మంత్రిగా పనిచేసినాడు. మహాత్మా గాంధీ వర్ధంతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముందు మా పంచాయతీరాజ్ వ్యవస్థ
అనేటువంటి మా బాబు రాజేంద్ర గారి అధ్యక్షతన ఈరోజు నిరసన దీక్ష తెలపడం తెలుస్తాము. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు, నిధులు, విధులు, అధికారాలు అన్నిటినీ కూడా దోచేసుకుని, అంటే విధులైతే మా విధులు దాదాపు అన్ని పంచాయతీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ వాలంటీర్లు తీసుకొచ్చి, ఈ సచివాలయాలు తీసుకొచ్చి మా నెత్తిన పెట్టి మమ్మల్ని ఉత్సవ విగ్రహాలు చేసినారు. ఈరోజు వాలంటీర్కి ఉండే విలువ కూడా సర్పంచ్కి లేదు. అదేవిధంగా నిధుల కోసం వస్తే ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులు 14 ఆర్థిక సంఘం నిధులు దాదాపు 9,000 కోట్లు వస్తే దీనంతా కూడా దారి మళ్లించుకోవడం జరిగింది. అదేమిరా అని అడిగితే మీ కరెంటు బిల్లుకు జమ చేసుకున్నామన్నారు. మాకు ఏ రోజు కానీ ఎక్కడ కానీ ఒక మీటర్ పెట్టి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. ఎక్కడ కానీ ఈ కనీసము ఒక బిల్లు, ఒక డిమాండ్ నోటీస్ కానీ, ఒక బిల్లు కానీ మాకు ఇచ్చిన పాపాన కూడా లేదు. సరే పోనీ మీరు డబ్బు దోచుకున్నారు, ఈ డబ్బుకు మాకు ఒక బిల్లు ఇవ్వండి అంటే ఆ బిల్లు వాళ్ళు కనీసం చెప్తాను. కరెంటు వాళ్ళు కూడా మేము కరెంటు తీసుకున్నామని, ఆ కరెంటు ఏ విధంగా తీసుకున్నారో మాకు తెలియపరచడం కూడా లేదు సర్పంచులకు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకట్ ప్రసాద్ ఆధ్వర్యంలో చిత్తూరు నగర పరిధిలోని కాజూర్ అర్బన్ హెల్త్ సెంటర్ నుండి అంబేద్కర్ నగర్ వరకు లెప్రసీ వ్యతిరేక దినంగా ర్యాలీ నిర్వహించారు. పొడలు మచ్చలు అనండి. కుష్టి వ్యాధి కావచ్చు. ఎండిటి చికిత్సతో పూర్తిగా నయమవుతుంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.